సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 52వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు అర్పిస్తూ సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా సహస్రనామ వ్యాఖ్యానానికి స్వాగతం పలుకుతూ మనం మహాతాండవ సాక్షిణి అనేటువంటి నామానికి అర్థం చెప్పుకున్నాం. అక్కడ నుంచి ముందుకి సాగుతాం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహేశ్వరుడు మహాకల్పాంతమునందు చేసేటువంటి తాండవ నృత్యానికి సాక్షీభూతమై నిలిచినటువంటి తల్లి అమ్మవారు. ఏమిటా నృత్యము అంటే కల్పాంతము తరువాత యథాపూర్వమకల్పయన్ అన్నట్లు సృష్టి అంతా కూడా లయమైపోయిన తర్వాత యథాపూర్వం తిరిగి ఎలా ఇంతకు ముందు ఉండేదో అదే విధంగా తిరిగి సృష్టిని జరపడానికి చేసేటువంటి నృత్యం అది. అటువంటి నృత్యానికి సాక్షిభూతురాలు అయినది ఎవరు అంటే అమ్మాయి. శివాశివులిద్దరూ కలిపి కామేశ్వరులిద్దరూ కలిపి సంకల్పించి చేసేటువంటి ఈ సృష్టి క్రీడలో ఆమె సాక్షినిగా ఉంటూ ఆవిడేంటంటే ఈ మొత్తం సృష్టి కార్యాన్ని నడిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆవిడ పంచకృత్య పరాయణ కదా. సృష్టి స్థితి లయ మొదలైనటువంటి పంచకృత్యాలని స్వామివారితో కలిసి నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె పరమశివుని యొక్క మహాతాండవానికి సాక్షినిగా ఉంది అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మహాకామేశ మహిషి, ఇప్పుడు అదే పదం వచ్చింది చూడండి, కామేశ అన్న పదం. కామేశ పదం ఎలా వచ్చింది అనుకున్నాం అంటే ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పము. ఏమి సంకల్పము అంటే ఆయనకి కోరిక కలిగింది, తన వంటి సృష్టి మళ్ళీ చేయాలనేటువంటిది. తన వంటి సృష్టి చేయాలనేటువంటి కోరిక ఎప్పుడైతే కలిగిందో అలాంటి కోరిక కలిగినటువంటి వాడు గనక ఆయన కామేశ్వరుడు అయ్యాడు. కామేశ్వరుడు సంకల్పించాడు గనక వెంటనే కామేశ్వరి ఆయన సంకల్ప రూపంగా ఆమె ఉద్భవించిందనమాట. సో మహాకామేశ్వరుడు ఆయన అయితే మహాకామేశ్వరి ఆమె అయింది. మహాకామేశ మహిషి, అటువంటి మహాకామేశ్వరుని యొక్క ఇల్లాలు ధర్మపత్ని ఎవరు అంటే శ్రీ లలితాంబిక అని మనం చెప్పుకుంటాం. కాబట్టి అయ్యవారిది ఏదైతే అది అమ్మవారిదే సరి అయిన జంట. అయ్యవారిది అమ్మవారిది వాళ్ళిద్దరిది అసలు సమానమైనటువంటి జంట. ఎందుకు? ఆమె శ్రీకంఠార్థ శరీరిణి. ఆ శ్రీకంఠుని యొక్క అర్ధ శరీరాన్ని దాల్చినటువంటి తల్లి. కాబట్టి సమానమైనటువంటి భాగస్వామిరాలు ఆమె. ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా అవిభాజ్యమైనటువంటి అవిభక్తమైనటువంటి అన్యోన్యమైనటువంటి జంటగా మనం చెప్పుకుంటాం. ఆ రకంగానే వారిని ఆరాధించాలి. కాబట్టి రెండు చేతులు ఒకదానికి సరిపోయినట్లు కామేశ్వరునికి పట్టపురాణి అయిన అమ్మవారు కూడా అలాగే సరిపోతుందన్నమాట. సృష్టి జరగక పూర్వం ఈ సృష్టి ఇలా రావాలని కోరిక కలిగితే ఆ కోరికతో నిండిన ఈశ్వరుని మహాకామేశ్వరుడు అంటాడని మనం చెప్పుకున్నాం. కాబట్టి మహాకామేశ్వరి కోరికే మహాకామేశ్వరిగా అవతరించింది అని మనం మరొకసారి చరణం చేసుకుని జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయంలో. అందువల్ల ఆయనకు చేత ఈవిడకు ఊహ ఆయన అన్నమాట. ఆయన సంకల్పానికి కార్యరూపాన్ని ఇచ్చేది ఆమె.
ఆయనకు సంకల్పము లేని, ఎటువంటి సంకల్పము లేని నిర్వికారుడు నిర్వికల్పుడు అయినటువంటి ఆయన మనస్సులో కూడా సంకల్పాన్ని పుట్టించగలిగేటువంటి ప్రేరణాశక్తి ఈమె. ఊహాశక్తి అమ్మవారు పరమేశ్వరంలో కల్పిస్తుంది. అలా కల్పించి ఆయన కామనకి అనుకూలంగా, అంటే ఆయన కోరికకి అనుగుణంగా అమ్మవారు తాను సృష్టి కార్యాన్ని నిర్వహిస్తుందన్నమాట. అంటే ఇదంతా ఎవరిది అంటే లీలా వినోదిని, ఆ అమ్మవారే ఇదంతా చేస్తూ ఉంటుంది. శక్తి ఎప్పుడూ కూడా చైతన్యం, ఆవిడ చైతన్య స్వరూపిణి కనుక చైతన్యం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. కానీ ఆయన ఆ చైతన్యానికి ఆధారమైనటువంటి వాడు కాబట్టి ఆయన స్థిరంగానే ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ స్థిరంగానే ఉంటాడు, కాంతియే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాంతిని పట్టుకుని మనం ప్రపంచాన్ని చూస్తాం. ఆ కాంతికి ఆధారభూతమైనటువంటి అంశాన్ని మనం గమనించం, ఎందుకంటే దాంతో మనకి పెద్దగా పని ఉండదు కనుక. కానీ అసలు మూల కారణం తెలియాలి అంటే ఆ కాంతికి కారణమైనటువంటి శక్తికి కారణమైనటువంటి శక్తిని, ఆ పరాశక్తి పరమేశ్వరుణ్ణి మనం తెలుసుకోవాలి. అదే సాధన. కాబట్టి అమ్మవారిని మహాకామేశ మహిషి అంటారు. మహాత్రిపుర సుందరి, ఇది మరి ఒక నామం అమ్మవారిది. మహాత్రిపుర సుందరి అని ఎందుకన్నారు అంటే ఈ నామం గొప్పదైన త్రిపురములకు, అంటే 3 లోకాలలోని సౌందర్య దేవత అన్నమాట. శబ్దపరంగా మంద్ర, మధ్యమ, తారాస్థాయిలు మూడింటిని త్రిపురములు అంటారు. ఇది సంకేతార్థకమైనటువంటి నామం అన్నమాట. సంకేతితార్థం ఏ రకంగా వచ్చింది అంటే స్వరస్థాయిలు, అంటే తారాస్థాయి, మధ్యమ స్థాయి, మంద్రస్థాయి, ఈ 3 కూడా త్రిపురములు. అంటే ఈ త్రిపురములలో స్వరరూపములో ఉన్నటువంటి సుందరి ఎవరు అంటే ఆ శ్రీమాత అని చెప్పుకోవాలి. అంతేకాకుండా స్వరపరంగా చెప్పుకుంటే ఉదాత్త, అనుదాత్త స్వరితాలు అమ్మవారివే. స్థాయి భేదంగా చెప్పుకుంటే మంద్రము, మధ్యమము, తార, ఈ 3 స్థాయిలు. స్వరములైతే ఉదాత్త, అనుదాత్త, స్వరితములు అనేటటువంటి స్వరములు 3 రూపములు అమ్మవారి తాలూకా స్వరూపములే. అలాగే ప్రమాతృ, ప్రమేయ, ప్రమాణాలనే మాతృపరంగా 3 రకాలైనటువంటి మాతృ రూపాలు అమ్మవారివే. త్రిపుర సుందరి అంటే ఈ త్రి అనేది 3 భాగాలైనటువంటి అమ్మవారి యొక్క శక్తిని మనం ఇక్కడ గమనించాలి. లోకపరంగా చేసుకుంటే భూర్భువ స్వహ, లోకాలను 3 భాగాలుగా విభజిస్తాంగా. ఆ 3 లోకాలు కూడా ఏలేటటువంటి సుందరి త్రిపుర సుందరి. జ్ఞానపరంగా కాబట్టి తీసుకున్నట్లయితే జ్ఞాన, జ్ఞేయ, జ్ఞాత. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. తెలుసుకునేవాడు, తెలుసుకునబడేది, తెలుసుకోవలసినటువంటిది ఏదైతే ఉన్నదో ఈ జ్ఞాన, జ్ఞేయ, జ్ఞాత, ఈ 3 కూడా అమ్మవారి స్వరూపాలే. అలాగే ఇటువంటి 3 చొప్పున సమూహాలు ఉంటే వాటిని త్రిపుటి అంటారు. కాబట్టి వాటినే త్రిపురాలు అని కూడా అంటారు. శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణం ఉద్భవించి ఆ త్రికోణం యొక్క 3 శీర్షాల నుంచి 3 అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు. ఆ వాళ్లే కామేశ్వరి, భగమాలిని. కామేశ్వరి, భగమాలిని త్రికోణంలో అంటే అధిష్టాన దేవతలు. ఆ త్రిపురము సుందరులకు సుందరి, వారికన్నా పైన ఉన్నటువంటి వారిని తన అదుపాజ్ఞలో నడిపించేటువంటి తల్లి, బిందు మండల మధ్యస్థ అని మనం చెప్పుకుంటాం. అందువల్ల బిందు స్వరూపుడైన అమ్మవారికి మహాత్రిపుర సుందరి అని పేరు. ఇది ఈ త్రిధాకరించటంలో ఉన్నటువంటి విశేషం. 3 సమూహాలుగా మనం శక్తులను విభజించినట్లయితే 3 స్వరాలు, 3 రకములైనటువంటి జ్ఞానములు, 3 రకములైనటువంటి స్థాయిలు, 3 రకములైనటువంటి మాతృ వర్ణాలు, అలాగే
ఇవన్నిటినీ కూడా 3 రకములైనటువంటి లోకములు, ఇవన్నిటినీ సూచించేది మహాత్రిపుర సుందరి అనేటువంటి ఈ నామం. 8 అక్షరాల నామం మహాత్రిపుర సుందరి అయిన మహా అని ఈ నామంతో అమ్మవారిని మనం ధ్యానించుకోవాలన్నమాట. అంటే అమ్మవారి యొక్క రూపం అనేది ఎన్ని రకాలుగా మనం దర్శించవచ్చో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆవిడ భావనాగమ్య. మనం ఎంత గొప్పగా భావించగలిగితే అంత గొప్పగా దర్శనమిచ్చేటటువంటి తల్లి. మన భావనలో స్థాయి అనేది ఎంత ఉన్నదో ఆ స్థాయికి అనుగుణంగా ఆమె యొక్క దర్శనం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. చతుషష్ట్యుపచారాఢ్య మరో నామం అమ్మవారిది. ఇది 8 అక్షరాల నామమే. చతుషష్ఠి అంటే 64 ఉపచారములతో సేవింపబడేది. అమ్మవారిని 64 ఉపచారాలతో, ఉపచారాలు అంటే సేవలు, 64 రకాలైనటువంటి సేవలతో ఆమె ఎప్పుడూ సేవింపబడుతూ ఉంటుంది. అందుకు చతుషష్ఠి ఉపచారాఢ్య అని అమ్మవారిని మనం సంబోధిస్తాం అన్నమాట. ఈ నామంతో అమ్మవారిని ధ్యానిస్తాం. ఏ దేవత అయినా సరే సాధారణంగా పంచోపచారాలు కానీ షోడశోపచారాలతో కానీ పూజింపబడుతుంది. అదే ధ్యానావాహనాసన అర్ఘ్య పాద్యాలు ఇవన్నీ మనం ఇచ్చి చేస్తాం కదా షోడశోపచార పూజ. కానీ లలిత అమ్మవారికి మాత్రం 64 ఉపచారాలతో విశిష్టమైనటువంటి పూజ. విశిష్టమైన పూజలో అమ్మవారికి చేసే ఉపచారాలు అంటే ఈ 64 సేవలు కూడా మనకి ఉపచార అనేటువంటి పదాన్ని వస్తుంది. ఉపచారము అంటే సమీపంలో, ఉప అనే ధాతువుకి సమీపము అని అర్థం. చరించుట అంటే అమ్మవారికి దగ్గరలో మనం చరించటం. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, ఆ భూమి చంద్రుడితో పాటు సూర్యుడు ఇలా తిరగడంలో సూర్యుని వెలుగులు చంద్రుడిపై పడి స్వయం ప్రకాశం లేకపోయినా చంద్రుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు కదా. అంచేత అమ్మవారి దగ్గరగా మనం చరిస్తే మనకు అంత శక్తి లేకపోయినా అమ్మవారి యొక్క ప్రణాళికలు, అమ్మవారి యొక్క భావన పరంపర శక్తులు అనేవి మన ద్వారా కూడా కొన్ని అప్పుడప్పుడు ప్రకటింపబడుతూ ఉంటాయి. ఇదన్నమాట చెప్పుకోవలసినటువంటిది. అందువల్ల 16 ఉపచారాలు చంద్రుల్లో ఉన్నాయి, అమ్మవారిలో 16 కళలు ఉన్నాయి. ఆ చంద్రుడిలో ఉన్న 16 కళలే అమ్మవారిలో ఉన్నటువంటి 16 కళలు. షోడశ కళా ప్రపూర్ణుడు కదా చంద్రుడు, అదే షోడశి అమ్మవారు కదా. కాబట్టి 16 కళలు కలిగినటువంటి అమ్మవారి నుంచి పుట్టినటువంటి వాడే చంద్రుడు కనుక అమ్మవారి యొక్క కళలే చంద్రునికి అబ్బినాయి అని మనం చెప్పుకోవాలి. తల్లి గుణాలు పిల్లవాడికి ఎలా అయితే వస్తాయి అలా అన్నమాట. ప్రతిరోజు సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి ఈ 4 నిర్దేశ బిందువులుగా కానీ తీసుకున్నట్లయితే వీటిలో వద్ద జరిగేటువంటి మార్పులు పరిగణలోకి తీసుకుని మొత్తం మీద 4x16 64 రకాలుగా చంద్రుడు సమీపిస్తూ చరించడం జరుగుతుంది. ఇది సంఖ్య. ఈ 64 రకాల సమీప గమనాలను 64 ఉపచారాలుగా సంకేతిస్తారు. మరొక్కసారి మనం ఈ విషయం ఒక్కసారి చూద్దాం. చూడండి, సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రి, ఇవి 4 భాగాలు. దినానికి ఒక అహనము అంటే ఒక రోజుకి 4 భాగాలు. ఈ 4 సమయాల్ని 4 నిర్దేశ బిందువులుగా మనం భావిస్తే, అంటే కార్డినల్ పాయింట్స్ గా మనం తీసుకున్నట్లయితే ఈ 4 బిందువుల వద్ద జరిగే గమనాల్లో మార్పులు కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మీద 16 రకాలైనటువంటి గమనాలు ఉంటాయి ఈ 4 రకాలైనటువంటి కాల భేదములలో. సో 16 × 4 16 రకాలైన గమనములు, 4 రకాలైనటువంటి సమయ భేదములు, ఈ మొత్తం కలిపితే 64. ఈ 64 గమనములలో చంద్రుడు సమీపంగా చరిస్తూ ఉంటాడు అని చెప్పడం. కాబట్టి ఈ 64 రకాలైనటువంటి గమనాలని, సమీప గమనాలని 64
ఉపచారాలుగా మనకు చెప్పడం జరిగింది. ఈ దేహాన్ని చంద్రుడు మనస్సును సూచిస్తాడు. సూర్యుడు ఆత్మని, భూమి దేహాన్ని, చంద్రుడు మనస్సుని సూచించేటటువంటి సంకేతాలు. కాబట్టి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తనలోనే ఉన్నటువంటి మనస్సును కూడా సూర్యుని చుట్టూ తిప్పుతుంది. ఇదే చంద్రుడు భూమికి ఉపగ్రహం. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటే చంద్రుడితో పాటు భూమి కూడా తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది భ్రమణం పరిభ్రమణం అని మనం చెప్పుకుంటాం కదా జియోగ్రఫీలో, భూగోళ శాస్త్రంలో. అదే అన్నమాట. కాబట్టి ఈ 64 ఉపచారాలు ఆత్మని అనుసరించి మనస్సు చేసే చతుషష్ఠి ఉపచారాలుగా భావిస్తే ఆత్మ అమ్మవారిని, మనస్సు భక్తుణ్ణి సూచిస్తాయి. ఇది భూగోళ ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి సమన్వయం. భూగోళ శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి మధ్యలో సమన్వయం అన్నమాట ఇది. ఈ విధంగా చతుషష్ఠి ఉపచారాఢ్య అనేటువంటి నామానికి మనం ఈ రకంగా మన భాషలో, మన కాలానికి, మన సమాజానికి తగినట్లుగా అర్థం చెప్పుకోవచ్చు. తదుపరి నామం చతుషష్ఠి కళామయి. 64 కళలు. ఇందాక 64 ఉపచారాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 64 కళలు చెప్పుకుంటున్నాం. ఏంటవి? చంద్రగమనం వల్ల వచ్చేటటువంటి 64 గమనాలు మనం చెప్పుకున్నాం. 24 ఉపచారాలు సూర్యుని సమీపించేందుకు 64 రకాల మార్గాలుగా మనం కానీ అర్థం చేసుకుంటే, సూర్యుడినే పరమేశ్వరుడుగా భావిస్తే పరమేశ్వరుని దర్శించడానికి 64 రకాల మార్గాలు ఉన్నాయని చెప్తారు మనకి. ఈ 64ని కళలుగా భావిస్తారు. ఇటువంటి 64 కళలు కలిగినటువంటి అమ్మవారిని నామానికి అర్థం. అంటే క్షితోషట్పంచాశత్ అనే శ్లోకంలో సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు కూడా ఇదే అర్థాన్ని ఆయన కూడా వ్యక్తం చేశారు అని చెప్పుకోవచ్చు. మనస్సుకు సంబంధించిన ఆజ్ఞాచక్రం వద్ద అమ్మవారి కిరణాలు 64 ఉంటాయి అనే దాన్ని కూడా ఈ నామం సూచిస్తుంది. చతుషష్ఠి కళామయి అండంలో. కాబట్టి 64 కళలు కలిగినది, 64 కళలకి రూపమైనటువంటిది అమ్మవారు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అన్నమాట. మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత 16 అక్షరాల నామం ఇది. గొప్పవైనటువంటి 64 కోట్ల యోగిని గణములచే సేవింపబడేది అమ్మవారు. ఇక్కడ కోటి అనేది కోటి అక్షరబద్ధం కాదు, సంఖ్యాబద్ధం కాదు, అనేకమైనటువంటి అర్థంలో తీసుకోవాలి, అనంత అర్థంలో తీసుకోవాలన్నమాట. ఆ రకంగా అనేక మంది యోగిని గణాల చేత నిత్యము సేవింపబడేటువంటిది అమ్మవారు అన్నమాట. కాబట్టి లలితా సహస్రనామ ప్రథభాగంలో శ్రీచక్రంలో ఉండే నవావరణలు ఏమిటి అనేవి మనం ముందుగా తెలుసుకుంటే అప్పుడు శ్రీచక్రం తాలూకా అసలు స్వరూపం లలితాదేవి తాలూకా స్వరూపానికి ఏ రకంగా అన్వయించబడుతుందో మనకి స్పష్టంగా అర్థం అవుతుందన్నమాట. అయితే అందులో ప్రథమావరణమైనటువంటి భూపురంలో మధ్య భాగంలో 8 మంది, దీనికి అటు ఇటు 10 మంది చొప్పున ఆవరణ దేవతలు మొత్తం 28 మంది ఉంటారు. మధ్యలో ఉండే 8 మంది పేర్లు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. ఈ 8 దేవతలు కూడా మొట్టమొదటి ఉన్నటువంటి భూపురంలో ఉంటారన్నమాట. మొట్టమొదటి ఆవరణ. అప్పుడు మొత్తం 8 × 8 64 మంది అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కరికి 8 చొప్పున అక్షోభ్యాది అంశభూత శక్తి దేవతలు ఉంటారు. ఒక్కొక్కరికి 8 మంది అంశ దేవతలు ఉంటారు. కాబట్టి 8 8 కాబట్టి 64 కోట్ల యోగిని గణాలు అనేటువంటి దానికి ఇది సంకేతం అన్నమాట. వీళ్ళే చతుషష్ఠి కోటి యోగినులు. వీళ్ళంతా గొప్ప శక్తి సంపన్నులు. అలాగే నవావరణంలో 9 × 64 కోట్లు అంటే 576 కోట్ల మంది యోగినులు ఉన్నారు అని నవావరణాల్లో మనం తెలుసుకోవాలి, గమనించాలి. ఇటువంటి వారి చేత సేవించబడుతుంది కాబట్టి
అమ్మవారు మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత అనే నామాన్ని పొందినటువంటిది అనమాట. యోగినులు మహాశక్తి సంపన్నులైనటువంటి 576 కోట్ల మంది యోగిని గణాలతో, అందుకే కోటి కోటి భిరావృత అని మనం చెప్పుకుంటాం. సేవింపబడేటువంటిది తల్లి అనమాట. ఎక్కడ మణిద్వీపంలో ఆమె అమ్మవారు శ్రీ మహారాజ్ఞి అయి ఇంతమంది సేవకుల యొక్క సేవలను అందుకుంటూ ఈ విశ్వాన్ని పరిపాలించేటువంటి శ్రీమాత. మను విద్య మరో నామం. మను విద్యాయై నమః 4 అక్షరాల నామమే ఇది. మనువు చేత ఉపాసింపబడినటువంటి విద్యాస్వరూపిణి అమ్మవారు మను విద్య. మానవ జాతికి మూల పురుషుడే మనువు కదా. కాబట్టి ఈ మనువు గురించి భగవద్గీతలో జ్ఞాన శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్తుందంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. మను ఇక్ష్వాకవే అబ్రవీ అని చెప్పబడినది. అంటే వివస్వంతుడు అనేటువంటి వివస్వంతుడే సూర్యుడు మనువుకు ఉపదేశించాడంట. ఆ మనువు తనకి ఉపదేశించాడు అని చెప్తారు. ఇది ఈ శ్లోకానికి అర్థం. అంటే ఇది తైత్రీయ ఉపనిషత్తులో ఈ అంశం చెప్పబడింది. అంటే సూర్యుని తేజస్సు నుండి సూటిగా మొట్టమొదట లోకంలోకి వచ్చిన వాడు మనువు అన్నమాట. సూర్యుని యొక్క తేజో పుంజముగా మనువు. ఈ మనువు నుండి మానవలోకం ఆవిర్భవించింది. మనువు వ్రాసిందే మనుధర్మశాస్త్రం. దీన్నే మనుస్మృతి అని కూడా అంటారు. ఇటువంటి మనువు కూడా అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు అని చెప్తారు. ఆ ఉపాసనా విధానాన్ని తెలిపే విద్యనే మను విద్య అంటారు. ఈ మను విద్యలో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. ఒకటి భాను విద్య, అంటే ఉదయం ప్రాతకాలంలో ఉపాసించేది. 2 చంద్ర విద్య, సాయంకాలంలో ఉపాసించేది. మను విద్య మన మనుగడకు అవసరం పడేది. మంత్రంగా 3 కూటములతో మనువు ఉపాసించిన పంచదశాక్షరి మంత్ర స్వరూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారికి మను విద్య అని పేరు వచ్చింది. 15 అక్షరాల మంత్ర స్వరూపిణి అమ్మవారు కాబట్టి పంచదశాక్షరి మంత్రంలో అందులో 3 కూటములు ఉన్నాయి, 3 సంపుటాలు ఉన్నాయి. ఆ విద్య అక్షర నామాలతో మనువు అమ్మవారిని ఉపాసించాడు కాబట్టి ఆ విద్యని మను విద్య అంటారు. మనువు ఒక్కడే కాదు అమ్మవారిని ఉపాసించింది. మొత్తం 12 మంది మనువులు ఉన్నారు. మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, మన్మధుడు, అగ్ని, ఇంద్రుడు, ఇలా ఈ విద్య ఒకరి తర్వాత ఒకరికి, ఒకరికి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి వ్యాప్తి చెందుతూ, అంటే ఒకరి నుంచి ఒకరికి అందజేయబడుతూ వచ్చిందనమాట. మన వరకు వచ్చింది. అది మన విద్య యొక్క విశేషం. తర్వాత చంద్ర విద్య. మన విద్యలో 2వ రకమైనటువంటి విద్య ఉంది కదా, చంద్ర విద్య. ఇప్పుడు చంద్రుని చేత ఉపాసింపబడినటువంటి విద్యారూపిణి అమ్మవారు అని మనం చెప్పుకుంటాం. ఈ రకంగా ఉపాసించడాన్ని చంద్ర విద్య అంటారు. ఇప్పుడు చంద్రుడు మనువుల్లో ఒకడు అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చంద్ర విద్యకు శ్రీ విద్యకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలా అంటే చంద్రుని షోడశ కళలు, తిథులు, పర్వదినాలు, నక్షత్రాలు మొత్తం లెక్కలలో ఈ చంద్ర విద్య ఉంటుంది. అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది కాబట్టి అమ్మవారిని చంద్ర విద్యా స్వరూపిణిగా మనం భావిస్తాం. అందువల్ల చంద్ర విద్య అని అమ్మవారికి పేరు. చంద్రమండల మధ్యంలో చరించేది అమ్మవారు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే అమ్మవారు ఏమైంది, చంద్రమండలంలో సహస్రార చక్రంలో కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ తేజరిల్లుతూ ప్రకాశించేటువంటిది
అని మనం చెప్పుకుంటాం అన్నమాట. స్వస్తి శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.